Feedback and students' misunderstandings. హలో టీచర్స్, బోధన దృశ్యమాలికకు స్వాగతం. ఈ వీడియోలో స్టూడెంట్స్ యొక్క మిస్కాన్సెప్షన్స్ అనగా అపోహలను గుర్తించి వారి అవగాహన మెరుగుపరచడానికి సహాయపడే ఫీడ్బ్యాక్ని ఇవ్వడానికి ఉపయోగపడే కొన్ని స్ట్రాటజీలను పరిశీలిద్దాం. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు స్క్రీన్ మీద ఉన్న కామిక్ స్ట్రిప్ను చూద్దాం మరియు దాని కింద ఉన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిద్దాం. స్టూడెంట్స్ తమ మిస్కాన్సెప్షన్పై స్పష్టత తెచ్చుకోవడానికి టీచర్ ఇచ్చిన ఏ ఫీడ్బ్యాక్ ఎక్కువగా సహాయపడుతుంది? మీరు మీ వీడియోను కొన్ని నిమిషాలు పాజ్ చేసి కామిక్ స్ట్రిప్ను నిశ్చితంగా చూడవచ్చు. మూడో ఫీడ్బ్యాక్. ఇందులో టీచర్ స్టూడెంట్స్ యొక్క మిస్అండర్స్టాండింగ్ పై స్పష్టతను ఇవ్వడానికి ఉపయోగించిన నిర్దిష్ట వాక్యం ప్రభావవంతమైనది. ఈ ఫీడ్బ్యాక్లో టీచర్ స్టూడెంట్ ప్రయత్నాన్ని గుర్తించి లోపాన్ని స్పష్టంగా తెలియచేసి మరియు దానిని సరిదిద్దడానికి మార్గనిర్దేశం చేస్తారు. ఈరోజు మనం ఫీడ్బ్యాక్ ఎలా ఇవ్వాలి అనే దానిపై దృష్టి పెట్టబోతున్నాం. ఈ వీడియో ముగిసేసరికి క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ మిస్అండర్స్టాండింగ్ పై స్పష్టతను ఇవ్వడానికి ఉపయోగపడే అర్థవంతమైన ఫీడ్బ్యాక్ను అందించడానికి వివిధ స్ట్రాటజీలను అమలు చేయగలరు. నేర్చుకునే ప్రక్రియలో మిస్అండర్స్టాండింగ్ అనగా అపోహపడటం సర్వసాధారణమని మనకు తెలుసు. స్టూడెంట్స్ కొత్త సమాచారాన్ని తెలుసుకునేటప్పుడు వారు కొన్ని విషయాలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా ఈ అపోహలు ఇన్యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అంటే సరికాని సమాచారాన్ని తెలుసుకోవటం, ఫాల్టీ రీజనింగ్ లేదా మిస్ఇంటర్ప్రిటేషన్ అనగా వారు చదివి, విన్న లేదా గమనించిన విషయాలను తప్పుగా అర్థం చేసుకోవటం వంటి అనేక విషయాల వల్ల ఏర్పడతాయి. కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ స్పష్టం చేయటం చాలా సులభంగా ఉంటాయి. 1+1 అంటే మీ వద్ద మరియు నా వద్ద ఒక్కో యాపిల్ ఉన్నప్పుడు ఇద్దరి వద్ద మొత్తం 2 యాపిల్స్ ఉంటాయి. దీని అర్థం 1+1 అంటే 2 అని, 11 అని కాదు. అయితే కొన్నిసార్లు స్టూడెంట్స్కు బలమైన అపోహలుంటాయి. అవి కొత్త విషయాలను నేర్చుకోవటం కష్టతరం చేస్తాయి. సరే, ఆగండి, ఏదో తప్పుగా అర్థం చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఈ మిస్అండర్స్టాండింగ్స్ను ముందుగానే స్పష్టం చేయటం చాలా ముఖ్యం. లేకపోతే స్టూడెంట్స్ తామే కరెక్ట్ అని నమ్ముతారు మరియు తప్పు అవగాహనను పెంచుకుంటారు. స్టూడెంట్స్కు వ్యక్తిగతంగా ఫీడ్బ్యాక్ని ఇవ్వటం వలన వారు తప్పు ఎక్కడ చేశారనేది తెలుసుకోవడానికి మరియు వారి తప్పుల నుండి నేర్చుకోవడానికి సహాయపడుతుంది. మరియు వారు వదిలేసిన లేదా తప్పుగా అర్థం చేసుకున్న దశలను తెలియచేస్తుంది. తద్వారా వారి అవగాహనని మెరుగుపరుచుకుంటారు. ఇప్పుడు స్టూడెంట్స్ మిస్అండర్స్టాండింగ్స్ పై ఫీడ్బ్యాక్ అందించడానికి కొన్ని ఉపయోగపడే స్ట్రాటజీస్ని చూద్దాం. మన మొదటి స్ట్రాటజీ ఫీడ్బ్యాక్ శాండ్విచ్. ఇది స్టూడెంట్స్కు పాజిటివ్ అండ్ సపోర్టివ్ మేనర్లో అర్థవంతమైన ఫీడ్బ్యాక్ని అందించడానికి ఉపయోగించే టెక్నిక్. ఇందులో 3 స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1 అనేది పాజిటివ్ రెయిన్ఫోర్స్మెంట్. స్టూడెంట్స్ కృషిని లేదా వారు బాగా చేసిన నిర్దిష్ట పనిని అంగీకరించే పాజిటివ్ స్టేట్మెంట్తో ప్రారంభించటం. స్టెప్ 2 అనేది ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. మెరుగుపరచాల్సిన విషయాలను వివరించటం. స్టూడెంట్స్ ఎక్కడ పొరపాటు చేశారని గుర్తించడంలో సహాయపడటానికి వారి పొరపాటును స్పష్టంగా, ప్రశాంతంగా వివరించటం. అలాగే ఏమి చెయ్యాలి లేదా ఏది మార్చాలి అనే దానిపై మెరుగుదల కోసం నిర్దిష్ట మార్గదర్శకాన్ని అందించడం. స్టెప్ 3 మళ్ళీ పాజిటివ్ రెయిన్ఫోర్స్మెంట్ చేయడం. ఇది ప్రోత్సాహంతో ముగుస్తుంది. ఇప్పుడు మనం ఒక ఉదాహరణతో శాండ్విచ్ మోడల్ని విశ్లేషిద్దాం. 5వ క్లాస్ ఇంగ్లీష్ టీచర్ ఫీడ్బ్యాక్ శాండ్విచ్ మోడల్ని ఉపయోగించి ఫీడ్బ్యాక్ ఇస్తున్న క్లాస్ రూమ్ సినారియోని చూద్దాం. 5x8 ఎంత? 5x8 అంటే 13. చాలా బాగా ప్రయత్నించావు. నీ మ్యాథమెటిక్ థింకింగ్ మెరుగుపడుతోంది. ఇది చాలా మంచి విషయం. అయితే నువ్వు వాటిని మల్టిప్లై చేయడానికి బదులుగా 5 and 8ని యాడ్ చేసినట్లు కనిపిస్తుంది. అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ వేరువేరు సమాధానాలను ఇస్తాయి. దానిని క్షుణ్ణంగా పరిశీలిద్దాం. 5x8 అంటే 5 యొక్క 8 గ్రూపులు అని అర్థం. మనము 5ని 8 సార్లు యాడ్ చేయడం వల్ల సరైన జవాబు పొందుతాము. కలిసి ప్రయత్నిద్దాం. నువ్వు దీన్ని చేయగలవు అని నమ్ముతున్నాను. మల్టిప్లికేషన్ అనేది మ్యాథమెటిక్స్లో ఒక మూల స్తంభం. నువ్వు ఇలాగే సరైన మార్గంలో అభ్యాసాన్ని కొనసాగిస్తే ఖచ్చితంగా నైపుణ్యం సాధిస్తావు.
థ్యాంక్ యూ టీచర్. నేను ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. ఫీడ్బ్యాక్ శాండ్విచ్ మోడల్ను ఉపయోగించేటప్పుడు టీచర్ స్టూడెంట్స్కు చెప్పిన నిర్దిష్ట వాక్యాలను ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలిద్దాం. టీచర్ స్టూడెంట్స్ చేసిన ప్రయత్నాలను ప్రశంసించడంతో ప్రారంభించారు. స్టూడెంట్స్కు ఫీడ్బ్యాక్ అందించేటప్పుడు మనం ఉపయోగించే వ్యాఖ్యలు నిర్దిష్టంగా ఉండటం చాలా ముఖ్యం. గుడ్ జాబ్ అని చెప్పడానికి బదులుగా మీరు స్క్రీన్పై చూపిన విధంగా ప్రయత్నాలకు నిర్దిష్ట ప్రశంసలను అందించడం. తర్వాత టీచర్ స్టూడెంట్స్ యొక్క మిస్అండర్స్టాండింగ్ లేదా పొరపాటు గుర్తించడానికి సహాయం చేశారు. అంతేకాకుండా పొరపాటు ఎక్కడ ఉంది, దాన్ని సరిదిద్దడానికి ఏమి చెయ్యాలి అనే దానిపై స్పష్టమైన వివరణ అందించారు. చివరకు టీచర్ స్టూడెంట్ని ప్రోత్సహించడంతో ఫీడ్బ్యాక్ను పూర్తి చేశారు. ఇప్పుడు ఫీడ్బ్యాక్ను అందించడానికి ఏఐడి ఫీడ్బ్యాక్ మోడల్ అని పిలిచే మరొక స్ట్రాటజీని చూద్దాం. ఏఐడి అనేది యాక్షన్, ఇన్ఫర్మేషన్ అండ్ డైరెక్షన్ను సూచిస్తుంది. ఇది స్టూడెంట్స్కు కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ను అందించే స్ట్రక్చరల్ అప్రోచ్. ఇందులో 3 కీలకమైన స్టెప్స్ ఉంటాయి. మొదటి స్టెప్ యాక్షన్. ఇక్కడ మనం చేసిన నిర్దిష్ట పొరపాటును స్పష్టంగా గుర్తించి తర్వాత స్టూడెంట్స్ దృష్టిని దానివైపు మళ్లించటం. స్టూడెంట్స్ని వారి పొరపాటును వారే తెలుసుకునేలా గైడ్ చేస్తాము. స్క్రీన్ మీద ఈ స్టెప్లో ఉపయోగించగల కొన్ని ప్రాంప్టులను మీరు చూడవచ్చు. రెండవ స్టెప్ సమాచారం. ఇక్కడ మనం ఖచ్చిత, నిర్దిష్ట మరియు స్పష్టమైన సమాచారాన్ని అందిస్తాం. దీనితో పాటు కాన్సెప్ట్ లేదా ప్రాసెస్ క్షుణ్ణంగా వివరిస్తాం. మరింత లోతైన అవగాహన కలిగించడానికి అవసరమైతే బ్యాక్గ్రౌండ్ సమాచారాన్ని కూడా మనం ఇవ్వవచ్చు. చివరి స్టెప్ డైరెక్షన్. ఈ స్టెప్లో సరైన సమాధానం వైపు స్టూడెంట్స్కు మార్గనిర్దేశం చేయడానికి నిర్దిష్ట సూచనలు మరియు మెరుగుదలలతో కూడిన గైడెన్స్ అందించి ప్రాక్టీస్ చేయడానికి వారిని ప్రోత్సహించడం. ఒక ఉదాహరణతో ఏఐడి ఫీడ్బ్యాక్ మోడల్ను అర్థం చేసుకోవడానికి క్లాస్ రూమ్ సినారియో పరిశీలిద్దాం. హాయ్ వివేక్, తేలికైన వస్తువులతో పోల్చితే భారీ వస్తువులు వేగంగా పడతాయని నువ్వు అనడం నేను గమనించాను. మనం ఈ విషయం గురించి మాట్లాడదామా? సరే మేడం. ఇది ప్రతి ఒక్కరికి ఉండే సాధారణ ఆలోచన. అయితే ఇది అన్ని పరిస్థితులను నిజం కాదు. ఎయిర్ రెసిస్టెన్స్ లేనప్పుడు అన్ని వస్తువులు వాటి బరువుతో సంబంధం లేకుండా ఒకే వేగంతో ఒకే సమయంలో కింద పడతాయి. ఎందుకంటే గ్రావిటీ అన్ని వస్తువులపై సమానంగా మరియు ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి అవి ఒకే వేగంతో కిందికి వస్తాయి. నిజంగానా? వస్తువుల మధ్య చాలా ఎక్కువ బరువు వ్యత్యాసం ఉన్నా కూడానా? అవును, ఖచ్చితంగా. ఎయిర్ రెసిస్టెన్స్ లేని శూన్యంలో భారీ వస్తువులు మరియు తేలికపాటి వస్తువు ఒకే సమయంలో నేల మీద పడతాయి. వావ్! ఈ విషయం నాకు తెలియదు. ఇది నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంది కదా. మళ్ళీ నువ్వు ఇలాంటి ప్రయోగం చేసే సమయంలో ఒకే ఆకారంలో ఉన్న కానీ బరువు తేడా ఉన్న 2 వస్తువులను కిందికి వదిలి చూడు. ఉదాహరణకు 2 మెటల్ బంతులు లేదా నాణేలు. ఎయిర్ నిరోధకత తక్కువగా ఉండడం వల్ల అవి ఒకే వేగంలో పడతాయి అని నువ్వు గమనిస్తావు. దీనితో వీడియో ముగింపుకు వచ్చింది. ముగించే ముందు మనం చర్చించిన వాటిని మరోసారి చూద్దాం. ముందుగా స్టూడెంట్స్కు వారి మిస్అండర్స్టాండింగ్ అనగా అపోహలను గుర్తించడంలో మరియు దాని నుండి నేర్చుకోవడంలో సహాయపడే డీటెయిల్డ్ ఫీడ్బ్యాక్ని అందించడానికి సంబంధించిన ప్రాముఖ్యతను చర్చించాం. ఆ తర్వాత స్టూడెంట్స్ నేర్చుకోవడానికి మరియు లోతైన అవగాహనతో విజయాలను సాధించడానికి సహాయపడే నిర్దిష్ట వాక్యాలతో కూడిన ఫీడ్బ్యాక్ను అందించడానికి మనం 2 స్ట్రాటజీస్ని చర్చించాము. చివరిగా స్టూడెంట్స్తో చర్చించేటప్పుడు ఈ స్ట్రాటజీస్ ఎలా ఉపయోగించవచ్చు అనేది వివరంగా అర్థం చేసుకోవడానికి క్లాస్ రూమ్ ఉదాహరణలను కూడా చూశాం. ఈ వీడియో స్టూడెంట్స్కు ఫీడ్బ్యాక్ అందించడానికి వివిధ మార్గాలను అన్వేషించడంలో మీకు సహాయపడిందని మేము ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.